బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవిని మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటి అంటారా? 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఆ రిమాండ్ను మరి పొడిగించాలా లేదా అనుకునే సమయంలోనే మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొని మరొక కేసులో మళ్ళీ అరెస్ట్ చేశారు. సో మొత్తం మీద ఇప్పుడు ఐబొమ్మ రవిపై దాదాపు 5 కేసులు నమోదయ్యాయి. రెండోసారి రవిని 7 రోజులు కస్టడీ కోరారు పోలీసులు. రేపు కస్టడీ పిటిషన్స్పై తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానానికి ముందే వేరొక కేసులో మళ్ళీ 7 డేస్ కస్టడీ తీసుకున్నారు. సో మొత్తం మీద అన్ని కేసులకు కలిపి రవికి కనీసం ఒక 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఇటు న్యాయస్థానానికి సంబంధించి ఇటు లాయర్లు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఐబొమ్మ రవిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ మీద బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా, అంటే దాని మీద కోర్టు డెసిషన్ తీసుకునే లోపల మళ్ళీ ఇంకో కొత్త కేసుని ఫైల్ చేసి దాని మీద రిమాండ్కి తీసుకుంటున్నారు. సో కంటిన్యూస్గా ఇప్పుడు 5 కేసులు కాబట్టి ఇటు ఈడీకి సంబంధించిన కేసులు, ఇటు సిబిఐకి సంబంధించిన కేసులు కావచ్చు, లేకపోతే ఇటు సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసులు. సో ఒకదాని తర్వాత ఒకదానికి ముడిపెట్టుకుంటూ దాదాపు 10 ఏళ్ళ పాటు జైల్లోనే ఉండేలాగా చేయబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఈ 5 కేసులు ఏం కేసులు ఉన్నాయి మొత్తం మీద? ఇటు సైబర్ క్రైమ్ కాకుండా మిగతా ఏం కేసులు పెడుతున్నారు ఇప్పుడు తన పైన? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష కావచ్చు, లేకపోతే జైల్లోంచి అసలు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? కళ్యాణ్, ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు బుధవారం మరోసారి కోర్టులో హాజరుపరచడం జరిగింది. మరో కేసులో ఇమంది రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. రెండో కేసులో ఇమంది రవిని నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఇబంది రవిపై మొత్తం 5 కేసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది. తాజాగా మరో కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన 3 కేసులపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. కోర్టు అనుమతితో 3 కేసుల్లో కూడా ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు కస్టడీకి ఇవ్వాలంటూ వేసిన పోలీసుల పిటిషన్ పై కూడా వాదనలు వినిపిస్తా ఉన్నారు. పోలీసుల కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు వెలువనుంది. ఐబొమ్మ సినిమాలు చూసిన వారందరినీ డేటా ఇమ్మడి రవి వద్ద ఉందని ఏసీపీ శ్రీనివాసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. 5 రోజుల కస్టడీలో ఆయన నుంచి పలు కీలక విషయాల్లో అయితే రాబట్టినట్టు ఆయన చెప్పడం జరిగింది. ఐబొమ్మ వెబ్సైట్లకు వెళ్ళగానే ఏదైతే కండిషన్ అగ్రి చేయాలనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మా ఫోన్ లో ఉన్న మొత్తం సమాచారం రవికి వెళ్ళిపోతుంది. అందులో వ్యూవర్షిప్ చూపించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా అందులో అయితే ప్రచారం అవుతా ఉన్నాయి. సో ఇమంది రవి ఏదైతే కేసు విచారణ అయిపోయింది, విడుదల అవుతాడు అన్న నేపథ్యంలో కొత్త కేసులు అయితే ముందుకు వస్తా ఉన్నాయి. ఇంతకు ముందు అతనిపై 66E, 66C, 63 అండ్ 65 కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. గతంలో ఉన్న కేసులు సరిపోక ఇప్పుడు ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత గట్టి ఉచ్చు బిగించుకుందని చెప్పుకోవాలి. ఐబొమ్మ రవికి బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో అడిషనల్ సిపి శ్రీనివాస్ గారు తెలిపినట్టు ఐబొమ్మ వెప్పన్ టీవీ డొమైన్లు ఎన్జీ అనే కంపెనీ పేరుతో అయితే ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే సిఎంఎస్ ద్వారా పైరసీ వెబ్సైట్లు అయితే ఇలా నిర్వహించడం జరిగింది. యూజర్లు వాటిని క్లిక్ చేయగానే ఈ డాటా అంతా కూడా అతనికి వెళ్ళిపోయిన ఒక పకడ్బందీ ప్లాన్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే క్లిక్ చేయగానే యాడ్ వెళ్ళేటట్టుగా మన గోప్యతను అతను చోరీ చేశాడు. గోప్యత చోరీ విషయంలో అతనిపై కూడా కేసు నమోదయ్యడం జరిగింది. అండ్ అలాగే యాడ్ బుల్ కంపెనీని కూడా ఖాతాలో జమ అయ్యేటట్టు చేస్తున్నాడు. ఏదైతే బెట్టింగ్ యాప్స్ కాకుండా క్లిక్ చేయగానే దాని ద్వారా ఎన్ని యాడ్ క్లిక్స్ వచ్చాయో దాని ద్వారా వచ్చే అమౌంట్ యాడ్ బుల్ అనే ఒక కంపెనీ ద్వారా స్థాపించుకొని దీంట్లోకి తన ఖాతాలోకి ఈ డాలర్స్ అని క్రిప్టో కరెన్సీ రూపంలో అమౌంట్ అందులో యాడ్ అయ్యేలాగా చేస్తున్నాడు. కరేబియన్ దీవుల్లో ఆంక్షలు లేకపోవడంతో సుమారుగా 80 లక్షల రూపాయలతో అతను ఈ అంతా కూడా సెటప్ పెట్టుకొని అంతా కూడా క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. గెట్టింగ్ ఆఫ్ అనే ఒక యాప్ కంపెనీ పేరుతో డొమైన్ అయితే అతను నిర్వహించుకోవడం జరిగింది. వాటితోనే నోడల్ అధికారులు అంటూ పోలీసులతో కూడా అతను మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా విచారణలో ఒక్కొక్క విషయం అయితే బయటకు వస్తూ ఉంది. పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన ఏదైతే సెక్షన్ 66E, 66C అండ్ 63 ఏదైతే గోప్యత చోరీ అండ్ 65 అండ్ వెబ్సైట్ లో వీటికి సంబంధించిన సమాచారం లీక్ చేయడం, ఇదంతా కూడా సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇప్పుడు పీటీ యాక్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో పీటీ వారెంట్ పై